హాయ్ అండి, నేను ఈరోజు మీకు గుగ్గిళ్ళ చారు చూపిస్తున్నా. దీనికోసం నేను కొన్ని కందులు, కొన్ని ఉలువలు, కొన్ని బుడ్డ శనగలు మార్నింగే నానబెట్టిన. ఇవి ఎందుకంటే సాయంత్రానికి చారు చేయాలని మార్నింగ్ నానబెట్టిన. చూడండి ఎంత బాగా ఉబ్బినాయో, చాలా బాగా ఉబ్బినాయి కదా. కాసేపు మూత పెట్టుకొని పక్క పెట్టుకోవాలి, ఇంకా కొంచెం ఉబ్బుతాయి. నేను ఉసుక చేసిందో చేయలేదనే డౌట్తో మా అమ్మ మళ్ళీ చేస్తుంది. నేను ఉసుక చేసిన అని చెప్పిన, అందుకనే ఆ నీళ్ళన్నీ వంపేస్తుంది. ఎందుకంటే ఆ నీళ్ళు ఎందుకు వంపుకోవాలంటే దాంట్లో ఏమన్నా చిన్న చిన్న మట్టి పిల్లలు ఉన్నా కరిగిపోతాయి అన్నమాట. అందుకే ఆ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. చూడండి ఎంత ఎర్రగా వచ్చినాయి ఆ వాటరు. అవి యూజ్ చేయొద్దు, మళ్ళీ మంచి నీళ్ళు పోసుకోవాలి. దాంట్లో పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. సిటీలల్లో దాదాపు కుక్కర్లు వేస్తారు, మేమైతే కట్టెల పొయ్యి మీదనే చేస్తాం. ఎప్పుడు గుగ్గిలు వేసినా చూడండి గుగ్గిలు ఉడకడానికి వచ్చి మూత కాలుతుందిరా. ఇప్పుడు సగం ఉడికినాయి, ఇంకా సగం ఉడకాలి. మధ్య మధ్యలో వేసారు చూసుకుంటూ ఉండాలి. మూత పెట్టి పెడితే పొంగుతాయి, అది కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ సగం ఉడికినాయి కాబట్టి ఉప్పు వేసుకోవాలి. నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నా, ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు. కొంతమంది ఏమో గుగ్గిలు వేసేటప్పుడే వేస్తారు, మేమేమో సగం ఉడికినాకే వేస్తాం. ఎట్లా వేసుకున్నా ఏం కాదు. అవి ఉడికేసరికి చింతపండు నానబెట్టుకోవాలి. నేనైతే ఇంత తీసుకున్నా, నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. ఇవి ఒకసారి ఇట్లా కడిగి పారబోసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇట్లా అవి ఉడికేసరికి ఇది నానుతుంది. మంచిగా పిసికి రసం పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా పొంగుతుంటాయి, అప్పుడప్పుడు చూసుకోవాలి. ఉడికినట్టే, ఇంకా కొంచెం ఉడికితే ఇట్లా ఉంది కదా, ఇంకా కొంచెం ఉడకాలి. శనగ కూడా ఇట్లా ఇట్లా కాకుండా ఇంకా కొంచెం ఉడికితే మంచిగా ఉంటాయి అన్నట్టు. చింతపండు తీసుకోవాలి, అవి ఉడికేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. చింతపండు మంచిగా నానింది. పెట్టకు. కరివేపాకుని మంచిగా నీళ్ళలో కడుక్కోవాలి. రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే రెండే తీసుకున్నా, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి. 2 టమాటాలు, 1 ఆనియన్ తీసుకున్నా. ఈ ఉల్లిగడ్డను కట్ చేసుకోవాలి, అట్లాగనే టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 ఆనియన్, లడ్డు ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి పొడుగు పొడుగు కట్ చేసుకోవాలి.
2 టమాటాలు కట్ చేసుకోవాలి. గుగ్గిలు వేసేసరికి ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. చింతపండు రసం ఇవన్నీ. గుగ్గిలు అయితే ఉడికినాయి చూడండి, మంచిగా ఉడికినాయి. వీటిని ఉంచుకోవాలి. ఈ గుగ్గిలన్నీ మంచిగా పోపు వేసుకొని తినొచ్చు, బెల్లం వేసుకొని తినొచ్చు, చక్కెర వేసుకొని తినొచ్చు. ఇంకెవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు. కానీ గుగ్గిలు తినడం మంచిదే. నేనైతే బాగానే తింటా, నాకు ఇష్టం. కొన్ని గుగ్గిలు దంచుతున్నా. ఇలా పక్కకు పెట్టుకోవాలి. చింతపండు రసం దీంట్లోనే పోసుకోవాలి. చింతపండు రసం పోసుకోవాలి. దంచి పెట్టుకున్నా కదా, దీంట్లో కొన్ని వాటర్ పోసి బాగా పిసుకోవాలి. చారులోనే పిసుకోవచ్చు, కానీ చారు కాలుతుంటుంది కదా, పిసుకోరాదు. పిప్పి తీసేయాలి. పిప్పి ఉంచుకోవచ్చు, కానీ కొంచెం మంచిగా ఉండదని నేను తీసేస్తా. ఇది పోస్తే చిక్కగా ఉంటుంది చారు. ఇది పలుకులు కాబట్టి అలానే వేసుకోవచ్చు. కొంచెం కారం,
అయితే కొంచెమే పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ గుగ్గిలాలు వేసాం కదా, మళ్ళీ కారంలో కూడా ఉప్పు వేసి పట్టిస్తాము. చూసుకొని వేసుకోవాలి, ఉప్పు కొంచెమే పడుతుంది, ఎక్కువ పట్టదు. అన్నీ సరిపోయినాయి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇది అచ్చం ధనియాల పొడి. ఇట్లా అన్నీ ఇళ్ళనే కలిపి పెట్టుకోవాలి, మంచిగా ఇళ్ళనే కలుపుకుంటా అన్నీ నేను. అన్నీ కలిపిన కదా, ఇప్పుడు పోపు పెట్టుకున్నాం. పోపుకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను మాది కొండి పావు కాబట్టి 2 పావుల నిండా వేసిన సరిపోతుంది. పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు పోపు గింజలు మంచిగా వేగినాయి. ఆ తర్వాత 2 ఒట్టిమిరపకాయలు ఏం చేసిన తుంపి వేసుకున్నాయి. ఎందుకంటే పోపు గింజలు వేసుకుంటే ఈ ఒట్టిమిరపకాయలు తొందరగా మారుతాయి. ఇప్పుడు పోపు వచ్చింది, ఆనియన్స్ వేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న 2 మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఇంతే. ఇంకా ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. వీటినైతే ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. అల్లం వేసినాం కాబట్టి కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కానీ ఏం కాదు, అడుగంటుకున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం కాదు. నేనైతే ఇట్లా పోపు వేసుకుంటా. మీరు ఎట్లా వేసుకుంటారో నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇందులోనే టమాటాలు వేసుకోవాలి. మగ్గినాయి, మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు చారు పోసుకోవాలి. కాసేపు బాగా మరిగించుకోవాలి. బాగా మసులుతుంది అన్నమాట. మసులితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ వస్తుంది. చూడండి, మరగడానికి తయారైంది అనమాట. మసలే ముందు కొంచెం పొంగులాగా వచ్చి బాగా మసులుతుంది. స్మెల్ అయితే అదురు సూపర్ ఉంటుంది. ఇప్పుడు కూడా అన్నవాళ్ళు వేసుకొని తినాలనిపిస్తుంది. ఆ కలరు అది చూస్తే ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. గుగ్గిల చారు అయితే చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళంటూ ఉండరు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చూడండి చూడండి ఎట్లా మంటం అవుతుందో. నేను ఇది సాయంత్రం మొదలు పెట్టినా కాబట్టి చీకటి పడ్డది అప్పుడే. చూడండి,
చూడండి నేను చేసిన గుగ్గిల చారు ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఎలా చేసినో కూడా కామెంట్ చేయండి. ఈ చారు మాత్రం అన్నం పోసుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు గుగ్గిల చారు నచ్చని వాళ్ళంటూ ఉండరు. నేనైతే ఫేవరెట్. గుగ్గిల చారు చేస్తే 2 రోజులు ఖచ్చితంగా వేసుకొని తినడమే. మీరు ఎట్లా తింటారో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.